యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైనటువంటి నామంలో మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. మరొకసారి ప్రభు యొక్క మహాకృపను బట్టి ఆయన యొక్క భద్రతను అనుభవిస్తూ మిమ్మల్ని అందరినీ ప్రత్యక్షంగా ముఖాముఖిగా చూసే కృపను ప్రభు నాకు కూడా ఇచ్చాడండి. మీరందరూ కూడా యేసు ప్రభు రక్తంలో కడగబడినటువంటి అమూల్యమైనటువంటి వ్యక్తులు. యూఆర్ వెరీ ప్రెషియస్ పీపుల్. దేవుని చేత సృష్టించబడినటువంటి వారు మనం. వాక్యం బహు స్పష్టంగా తెలియజేది. ఎవరైనా కానీ ఏ పరిస్థితిలో ఉన్నా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ బ్యూటీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్, స్టాండర్డ్స్, వాట్స్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా అయ్యుండొచ్చును, యు ఆర్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని యొక్క స్వరూప్యంలో ఉన్నావు. గాడ్ హ్యాస్ క్రియేటెడ్ యూ వెరీ పర్సనలీ. వ్యక్తిగతంగా తన కొరకు నిర్మించుకున్నటువంటి ప్రజలు మీరు నేను. వాక్యం తెలియజేస్తుందండి, సత్యం కదా. దేవుని ఆఖరి సంవత్సరపు ఆఖరి గడియల్లో మనం ఉంటున్నాం. వాక్యాన్ని చూసుకొని మనము ప్రభుని ఆరాధించి తర్వాత మళ్ళా శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని ఇంకా లోతుల్లోనికి మనం ధ్యానిద్దాం, తొంగి చూద్దాం. రండి, కీర్తన గ్రంథం 26వ అధ్యాయం. కీర్తన గ్రంథం 26వ అధ్యాయం. ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించినటువంటి వ్యక్తి దావీదు మహారాజు అండి. ఎప్పుడైతే మనం ఆత్మతో సత్యంతో నింపబడతామో మితిలేనటువంటి దేవుని యొక్క కృపను మన జీవితంలో పొందుకుంటాము అనే దానికి దావీదు మహారాజు ఒక నిదర్శనంగా మనకు కనిపిస్తుంటున్నాడు. దావీదు మహారాజు కూడా మనలాంటి మానవుడే. చాలా దీన స్థితి నుంచి అత్యున్నతమైనటువంటి స్థితికి హెచ్చించబడినటువంటి వాడు దావీదు మహారాజు కదా. ఆయన ప్రతి మాటలో యథార్థత అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆత్మతో సత్యంతో నింపబడిన అట్టివారు తన్ను ఆరాధించాలి అని కోరుకుంటున్నాడు మన యేసుక్రీస్తు ప్రభుల వారు కదండి. సో లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఒక కీర్తనను మనం ధ్యానించాం. ఎప్పుడు 22nd వాచ్ నైట్ సర్వీస్కి నేను వచ్చినాను. మీకు గుర్తుందా? 32nd సామ్, 32వ కీర్తన గ్రంథం ధ్యానించి ప్రభుని ఆరాధించినాం. ఈసారి దేవుడు ఈ యొక్క 26వ కీర్తన ద్వారా మనతో మాట్లాడబోతుంటున్నాడు, మన జీవితాలని సరిచేయబోతుంటున్నాడు. ఎందుకంటే ప్రభుని ఆరాధించడం అంటే ఇదేదో ఆచారంతో చేసే పని కాదు. వాక్యం ఉంటుంది, దేవునికి అట్టివారు కావాలంట. ఎట్టివారండి? ఆత్మతో సత్యంతో నింపబడినటువంటి వారు. వాళ్ళని దేవుడు గుర్తిస్తాడు. ఎందుకంటే మిగతా జీవులందరూ శరీరంలో ఏ విధంగా ఉన్నారో పేతురు రాసిన మొదటి పత్రికలో మనకు తెలుపుతున్నాడు. రండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. దేవుడు మనల్ని కంపేర్ చేసే విధానమే వేరే రకంగా ఉంది. దేవుని పుత్రులుగా, దేవుని కుమారులుగా ఈ ముందు భాగంకి వస్తే మనతో దేవుడు మాట్లాడతాడు. 22వ వచనం, మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా జన్మించినటువంటి వారు. ఎంత అత్యున్నత స్థితికి, ఎగ్జాల్టెడ్ స్టేట్. ఒక మానవుడిని దేవుడు ఎంతగా హెచ్చించాలని ఆశపడుతున్నాడు చూడండి. నాట్ లైక్ హ్యూమన్ బీయింగ్స్. ఒకవేళ మనం ఒక మానవుడిని చూసినట్లుగా ప్రభు మనల్ని చూడటం లేదండి. ఆయన దృష్టి, ఆయన దయా సంకల్పం చాలా గొప్పవి కదా, చాలా గొప్పవి. సో దావీదు మహారాజు దేవుని యొక్క మనసును ఎరిగినటువంటి వాడు. అందుకే అంత గొప్పగా ఆయన్ను ఆరాధించాలి అని అనుకుంటున్నాడు. ఆత్మతో సత్యం. దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో నా జీవితంలో అది ప్రతిస్పందించాలి, ప్రతిబింబించాలి అని ఆశపడేటువంటి వ్యక్తి దావీదు మహారాజు. అందుకే దావీదు మహారాజులో ప్రతి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ఆయన అనుభవించాడండి. భూమిని విడిచిపెట్టక ముందు ఆల్ ద బెస్ట్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ద వరల్డ్ హీ ఎంజాయ్డ్ యాజ్ ఎ విట్నెస్ ఆఫ్ గాడ్స్ చోజన్ పర్సన్. దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తిగా భూలోకంలో ఉండగానే శ్రేష్టమైనటువంటి దేవుని ఆశీర్వాదాలను అనుభవించిన వ్యక్తి దావీదు. ఆయన ఏ విధంగా ప్రభువుని ఆరాధించాలో ఇక్కడ చూపిస్తూ ఉంటున్నాడు కదా. అదే 26వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము, ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను. ప్రభుని ఆరాధించేవారు ఇటువారై ఉండాలి. ఇటువంటి వారిని ఏమని పిలుస్తామో తెలుసా? ఆత్మతో సత్యముతో నింపబడినటువంటి వారు. మొదటి అధ్యాయం నుంచి, మొదటి వచనం నుంచి ఆఖరి వచనం వరకు we see the standard of the worshipper, true worshipper.
నిజమైన ఆరాధకుని యొక్క స్టాండర్డ్ని మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ఎందుకు ఇవి లిఖించబడ్డాయి? ఏదో దావీదు మహారాజుకు సంబంధించినవిలే అని మనం అనుకొని పోతే కాదమ్మా. ఇది మన కొరకు. రేపు మనం ఆరాధించే వాళ్ళు ఏ విధంగా ఉండాలండి? దావీదులాగా ఉండాలి. ఎంత ధైర్యంతో చెప్తున్నాడు. ఏమంటున్నాడండి? యెహోవా నేను యథార్థవంతుడనై, ఫస్ట్ క్వాలిటీ. మనం చెప్పగలమా ఈ మాట? ప్రభుని ఆరాధించే వ్యక్తిగా యథార్థమైన హృదయంతో ప్రభుని ప్రేమిస్తున్నామా? యథార్థమైన హృదయంతో సంఘాన్ని ప్రేమిస్తున్నామా? యథార్థమైన హృదయంతో నీ సహోదరులని ప్రేమిస్తూ ఉంటున్నామా కదా? ఒకవేళ అటువంటి యథార్థత లేకపోతే మన ఆరాధన ఆత్మతో సత్యంతో నిండుకున్నటువంటిది కాదు. ఎందుకంటే దావీదు మహారాజు తన శత్రువులను ప్రేమించాడు. ఏ రోజు కూడా గొప్ప యుద్ధవీరుడు ఆయన కదా. ఏ రోజు కూడా తన శత్రువుల పైన దేవుని పర్మిషన్ లేకుండా పగ తీర్చుకున్న వ్యక్తి అనే కాదు. ఈజ్ ఎ గ్రేట్ వారియర్, మహాబలశూరుడు ఆయన కదా. అందుకే ఆయన ఎంతో ధైర్యంగా ఈ మాట చెప్పగలుగుతున్నాడు. ఏమంటున్నాడు? ప్రభువా నేను యథార్థవంతుడను, ఐఎమ్ ఎ రైచియస్ మ్యాన్. ఎవరి ముందు చెప్తున్నాడండి? దేవుని ఎదుట చెప్తున్నాడు. ప్రభు మాటలు చాలా స్పష్టంగా ఉంటాయండి, వెరీ క్లియర్ కదా. అందుకే యోహాను సువార్తలో మనం ఆ మాట చదివాము. ఏమన్నామండి? అట్టివారు కావాలని అంటారు ప్రభువుని ఆరాధించడానికి. అందరూ చేసే ఆరాధన, ఆయన ఆరాధనల పైన, ఇశ్రాయేలీయుల ఆరాధన పైన ఆయన ఆసీనుడు. ఆయనకు సింహాసనం లేకనా కదండి. ఏమిటి ఆయన సింహాసనం? చూడండి, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెహోవా ఇలాగ ఆజ్ఞ ఇచ్చున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించున్నది ఏ పాటిది? వాట్ ఈస్ దట్? ఆకాశమును సింహాసనముగా, భూమిని పాదపీఠంగా. వాట్ ఏ గ్రేట్ గాడ్ హి ఈజ్ కదండి. భూమి వైశాల్యం ఎంతో తెలుసమ్మా కదా. చిన్న స్థలం ఉంటే మనం ఎంతగానో సంతోషిస్తాం, చిన్న ఇల్లు కొనుక్కుంటే మనం ఎంతగానో అతిశయిస్తాం కదా. ప్రభు ఎంతగా తగ్గించుకున్నాడు చూడండి. ఆయన భూమి యొక్క వైశాల్యం ఒకసారి చూస్తే నాకే ఆశ్చర్యం. ద సర్కంఫరెన్స్ ఆఫ్ ది ఎర్త్ చదువుకున్న వాళ్ళు ఉంటారు ఇక్కడ. 108.321 into 10 to the power of 10 kilometers square cubed. Kilometers cubed. 108.321 into 10 to the power of 10 kilometer cubed అంటే ఒకటి పక్కన 100 సున్నాలు పెట్టుకోవాలంట. అది మన కిలోమీటర్స్. అది మన భూమి యొక్క వైశాల్యం. దాన్ని ఏమిటిగా కలిగి ఉన్నాడండి దేవుడు? పాదపీఠంగా. ఎంత గొప్ప దేవుడు అండి. నీవు నేను నమ్ముకున్న దేవుడు మన జీవితంలో ఈరోజు ఏం చేసినా అది చిన్న పనే. ఇంతకన్నా మహోన్నతమైనటువంటి కార్యాలు చేయాలని ఆయన ఆశపడేటువంటి దేవుడు. సచ్ ఏ గ్రేట్ గాడ్. దానికి మనకు కావాల్సిందేమో తెలుసా? విశ్వాసము, ప్రియులార, పరిశుద్ధత. దేవుడు దాన్ని కోరుకుంటాడు మన జీవితాల్లో. తనలాగా ఉండాలని, ఆయన పరిశుద్ధతలో పాలిభాగస్తులై ఉండాలని కదా. ద ఫస్ట్ క్వాలిటీ వాట్ గాడ్ సీస్ ఇన్ us is faith and holiness. పరిశుద్ధత, విశ్వాసము, ఇవి రెండు లేకపోతే మనము ప్రభువుని ఏ మాత్రం ఆరాధించడానికి యోగ్యులమో కాదు కదా. ప్రభు నుంచి ఏమి కూడా మనము ఆశించలేము, పొందలేము కూడా. ఇట్స్ ఎ వెరీ గ్రేట్ గాడ్. చాలా గొప్ప దేవుడు అండి. అటువంటి దేవుని ఎదుట ఆయన మహోన్నతమైన కార్యాలను అనుభవించిన వ్యక్తిగా ఎంత ధైర్యంగా చెప్తున్నాడంటే, ప్రభువా నేను యథార్థవంతుడను. ధైర్యంగా చెప్పగలమండి. ఈ సంవత్సరాంతానికి వచ్చాం కదా, ప్రభువా అన్ని విషయాల్లో, నా చూపుల్లో, నా తలంపుల్లో, నా క్రియల్లో, సంఘములో, ప్రభువా నా కుటుంబంలో నేను యథార్థవంతుడనై ప్రవర్తించినాను ప్రభువా అని చెప్పగలమమ్మా. దావీదు అంత ధైర్యంగా చెప్పాడు. అందుకే ఒక విశిష్టమైనటువంటి రాజుగా ఇశ్రాయేలీయుల చరిత్రలో అటువంటి రాజే లేడండి కదా. ఆయన సింహాసనం నేటికి ఉంది. దావీదు సింహాసనం. ఇశ్రాయేలీయులు వారే ద డిసెండెంట్స్ ఆఫ్ కింగ్ డేవిడ్. ఈ రోజుకి మనం చూస్తున్నాం. యుద్ధ వీరులు, యుద్ధ నైపుణ్యము కలిగినటువంటి వారు. ఇశ్రాయేలు దేశాన్ని చూస్తే మనకు అర్థమవుతుందండి. 1 కోటి జనాభా లేరు వాళ్ళు కదా. 95 లక్షలు వాళ్ళ జనాభా. వాళ్ళ యొక్క ఆ దేశ వైశాల్యం అంతా కలిపితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 2 జిల్లాలు, ఓన్లీ 2
దేవుని అద్భుత కార్యాలను, ఆశ్చర్యకార్యాలను మనం అర్థం చేసుకోవాలంటే ఒక్కసారి వారి వైపు చూస్తే మనకు అర్థమవుతాయండి. దావీదు ఎంత గొప్పవాడో మనకు తెలిసిపోతుంది. అధిక భాగము దావీదు కీర్తనలతో నింపబడ్డాయి. దీని పేరే ద సామ్స్ ఆఫ్ డేవిడ్. దావీదు దేవుణ్ణి అంతగా ప్రేమించిన వ్యక్తి, అంతగా ఆరాధించిన వ్యక్తి, ప్రతి క్షణంలో తన జీవితాన్ని సరి చేసుకున్నటువంటి వ్యక్తి. పిల్లరా, దావీదు ఏం కోల్పోయాడో తర్వాత మనం చూస్తాం ఆయన వాగ్దానాల్లో. ఫస్ట్ మొట్టమొదటిగా ఏం చేయాలంటమా? ప్రభుని ఆత్మతో, సత్యంతో, యథార్థతతో మనం ఆరాధించాలి కదా. చూడండి, ఇంకా కిందికి వస్తే ఏమంటున్నాడు? యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను, నా హృదయమును పరిశోధించుము. ఎంతో ధైర్యంగా చెప్తున్నాడు దావీదు, యెహోవా నన్ను. ఇది ఒక విశ్వాసికి ఉండవలసినటువంటి లక్షణం. ఎట్లా ఉండాలండి? శుద్ధ సువర్ణం ఏ విధంగా అయితే అది శుద్ధి చేయబడుతుందో ఒక విశ్వాసం ఆ విధంగా శుద్ధి ఇంకేం ఉండకూడదమ్మా. ఒక విశ్వాసం చూసినప్పుడు నీలో క్రీస్తు తప్ప మిగతా ఏ రూపము కూడా కనిపించకూడదు. అంత ధైర్యంగా జీవించాలి. ప్రభు మనం ఒకటిగా జీవించలేము. దేవుని యొక్క ఆత్మ మనలో నివాసం చేస్తుంది. వీఆర్ వెరీ స్పెషల్ పీపుల్ ఇన్ ద వరల్డ్. ఒకవేళ ఇటువంటి లక్షణాలు మాకు లేవు అంటే మనం ఎవరో తెలుసా? సర్వశరీరులు. గడ్డి ఆరాధన ప్రభువుకి అవసరం లేదు. గడ్డి గొప్పతనం ప్రభువుకి. దేవునికి ఎవరు గొప్పతనం కావాలో తెలుసా? యథార్థవంతుల గొప్పతనం. బికాజ్ యు ఆర్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ దేవుని యొక్క స్వరూపంలో. నువ్వు ఎంత బలహీనుడు అయినా ప్రభు నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. గాడ్ విల్ మేక్ గ్రేట్ థింగ్స్, వండర్ఫుల్ థింగ్స్. అదే దావీదు మహారాజు దానికి ప్రత్యక్ష నిదర్శనం, లివింగ్ టెస్టిమనీ. ఏమిటండి దావీదు మహారాజు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు? ఏమంటున్నాడు? ప్రభువా నన్ను, యు ఎగ్జామిన్ మీ కదా, ప్రభువా నన్ను పరీక్షించుము, నా హృదయమును పరిశోధించు, నా అంతరింద్రియాలు పరిశోధించు. ప్రభువా నీలో ఏదైనా తప్పు కనపడిస్తే నేను నిన్ను ఆరాధించడానికి ధైర్యం వహించను, నన్ను నేను సరి చేసుకుంటాను. పిల్లరా, అందుకే దావీదుని దేవుడు ఏమన్నాడు తెలుసా? నా, ఎంత మంచి మాట అండి. ఈ మాటలతో మనం ఎంత ఇంప్రెస్ కావాలో తెలుసా? దిస్ ఈస్ ది స్టాండర్డ్ ఆఫ్ బైబిల్. ప్రపంచంలో ఏ గ్రంథానికి లేనటువంటి స్టాండర్డ్ దేనికి ఉందిరా అంటే బైబిల్ గ్రంథంలో కనపడిస్తాయి. మనం ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనం కూడా దావీదులాగా దేవుని యొక్క అన్ని స్వాస్థ్యాలకు వారసులం. మనం ఈ కాలానికి, ఈ 21వ శతాబ్దానికి ఈ విధంగా ప్రభువుని ఆరాధించాలని దేవుడు ఏం చేస్తున్నాడండి? ఏమంటే ఎవరండి? మనం చూడండి, యోబు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. మనము నిన్నటి వారమే, మనకు ఏమీ తెలియదు, భూమి మీద మన దినములు. ఇటువంటి వారిని ఈ 24వ సంవత్సరం అంతము వరకు ప్రభు ఎందుకు నిలబెట్టాడో తెలుసా? ఏదో ఒకరోజు నువ్వు నేను కూడా దావీదు చెప్పినట్లుగా మనము ఈ స్టాండర్డ్లోకి వస్తామని. దిస్ ఇస్ ది ఓన్లీ పర్పస్ ఆఫ్ గాడ్ ఇన్ యూ అండ్ ఇన్ మై లైఫ్ ఫర్ ఎక్స్టెండింగ్ అవర్ లైఫ్ టు ద లాస్ట్ డే ఆఫ్ ద ఇయర్ 2024. 2024 ఆఖరి దినం వరకు ప్రభు ఎందుకు హెచ్చించాడో తెలుసా? ఏదో డబ్బు సంపాదించుకోవాలని, బ్యాంకులో వేసుకోవాలని, ఇంకా మాకు ఇంత ఉందని ఇతరులకు చెప్పుకోవాలని, లేదా కొన్ని సంతోషాలని ఈ లోకంలో అనుభవించాలని. నో, దట్ ఈస్ నాట్ ది పర్పస్ ఆఫ్ గాడ్. మన యొక్క స్టాండర్డ్ ఏమో, మన యోగ్యత ఏమో బైబిల్ గ్రంథం చాలా చక్కగా చూపిస్తుంది. ఏమని చెబుతుందండి? మనము నిన్నటి వారమే. జస్ట్ వీ బిలాంగ్స్ టు ఎస్టర్డే. వీ డు నాట్ నో ఎనీథింగ్ అబౌట్ ఫ్యూచర్. యాకోబు రాసిన పత్రికలో అదే మాట కనపడిస్తుంది. చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. 4వ అధ్యాయం 14వ వచనం. రేపేమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవము ఏపాటిది, కొంతసేపు కనపడి అంతలో. అటువంటి వారిని దేవుడు ఎందుకండి 2024 వరకు ఎక్స్టెండ్ చేశాడు? ఒక్కసారి మనం ప్రశ్నించుకున్నామా ఎప్పుడైనా? ఎందుకు? ఏ మంచి ఉందనమ్మా, ఏ మంచి ఉందని బైబిల్ గ్రంథం నీకు నాకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఒకరోజు నీవు నేను కూడా దావీదు మహారాజు లాగా ఏమని చెప్పాలండి? ప్రభువా నన్ను పరిశీలించు, ప్రభువా నన్ను పరీక్షించు, నా అంతరింద్రియములను పరీక్షించు, నా హృదయమును
మన దేవుడు పరీక్షించే దేవుడు, సంఘాన్ని పరీక్షిస్తాడు ఆయన. చూడండి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. సంఘాలన్నీ కూడా ఏమని తెలుసుకోవాలంటండి, నేను ఐఎమ్ ఎన్ ఎగ్జామినర్ ఆఫ్ యువర్. కేవలం ఇక్కడ వచ్చి పాటలు పాడడమో లేదా కొన్ని పనులు చేసి వెళ్ళడమో కాదు, అది కాదు దేవునికి ఇష్టమైన పని. మనం ఎప్పుడైతే ప్రభు ఎదుట యథార్థ హృదయులమై ఒప్పుకుంటూ ప్రభుకి ఇష్టలంగా మనం జీవించి నిజమైన ఆరాధికులుగా ఉంటే ప్రభు ఏం చేస్తాడో తెలుసా? రండి, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం దయచేసి చదవండి. ఆ కాలమున సియోనులోండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవాకు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలో నడతామని. ఎట్లా వస్తారంటండి మందిరంలోనికి? ఎవరి మందిరం అండి ఇది? యాకోబు దేవుని మందిరం. దేవుడు తన మందిరానికి ఒక పేరుని, ఒక మానవుని పేరుని పెడుతున్నాడండి. సో గాడ్ వాంట్స్ టు సీ హిస్ ఇమేజ్, హిస్ క్యారెక్టర్స్ ఆల్ ఇన్ అస్, ఇన్ అవర్ లైఫ్స్. మన హృదయాల్లో చూచి ఆయన ఆనందించాలి. ఎవరు మందిరం అండి అది? యెహోవా మందిరం అనలేదు. ఏమంటున్నాడండి? యాకోబు దేవుని ఒక మానవునిగా. ప్రియులరా, నిన్ను నన్ను దేవుడు ఇంత గొప్పవానిగా చేయాలని ఆశపడుతుంటే కదా. ఎక్కడ ప్రారంభించబడిందండి యాకోబు దేవుని మందిరం? రండి, ఆదికాండం 28వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం చదవండి. యాకోబు చూచిన మందిరం అండి. సో ఇన్ ద చర్చ్ గాడ్ లివ్స్. ఇక్కడ ఎవరో ఉంటారని కాదు మనం వచ్చేది. ఇక్కడ మనం చేసే ప్రతి పని ఎవరు చూస్తున్నారండి? 100% అక్షరాల ప్రభు అంటాడు, నా కనుదృష్టి ఎల్లప్పుడూ మందిరం పైన ఉంటుంది. మందిరానికి ప్రత్యామ్నాయం భూమిపైన లేదు. మీకు తెలుసా, దెర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ ఫర్ ది చర్చ్. ఎక్కడికి వెళ్ళలేం మనం. ఎంత సినిమా థియేటర్లో కూడా ఇటువంటి ఆనందం రాదండి కదా. ఏ క్లబ్లో, ఏ ప్రదేశంలో, మానవ సమూహాల్లో ఇలా చెప్పనశక్యమైన ఆనందం అనుభవించే స్థలం భూమిపైన ఇంకొకటి లేదు. అయితే అది ఉంది అంటే దీన దరిద్రుడు, మోసగాడు, పారిపోయేటువంటి వాడైనా యాకోబు దేవుని మందిరం. దేవుడు ఒక మానవుని ఎంత గొప్ప వ్యక్తిగా చూపించాలనుకుంటాడో బైబిల్ గ్రంథంలో మనకు తెలుస్తుంది. యాకోబునే కాదండి, మనల్ని కూడా బై నేమ్ హీ వాంట్స్ టు ఎగ్జాల్ట్ us. నిన్ను నన్ను చూపించి ప్రపంచానికి చూపించాలనుకుంటాడు ప్రభు. ఎప్పుడండి? మనం ఎప్పుడైతే మన గృహాల్లో, మన రహస్య స్థానాల్లో మనం ప్రభుని స్తుతించి ఆరాధిస్తామో, ప్రభుకి ఎంత నమ్మకంగా ఉంటామో, ప్రభు అంత గొప్ప వ్యక్తులుగా చేసే వాళ్ళని చూపించడానికి నిదర్శనం యాకోబు, దావీదు. అంటే యాకోబు, దావీదు ఎవరి మందిరం అండి? వన్ డే ద చర్చ్ విల్ ఓవర్ఫ్లోడ్ విత్ పీపుల్, దెర్ ఇస్ నో డౌట్. ద ప్రామిస్ విల్ ఫుల్ఫిల్. దేవుని వాగ్దానం తప్పకుండా జరిగి తీరుతుందండి. ఏమంటున్నాడండి యెషయా గ్రంథంలో? యాకోబు దేవుని మందిరమునకు జనములు గుంపులు గుంపులుగా. ఎవ్రీ చర్చ్ విల్ బి ఫిల్డ్ విత్ ద పీపుల్ వన్ డే. ఇట్స్ బికాస్ ఆఫ్ గాడ్స్ గైడెన్స్ అండ్ గాడ్స్ లీడింగ్. ఎప్పుడైతే మందిరములో ప్రజల యొక్క ఆశీర్వాదాన్ని, మందిరంలో ప్రజల యొక్క ప్రత్యేక జీవితాన్ని ఇతరులు గమనిస్తారో ఆటోమేటిక్గా మన ఇంట్లో వాళ్ళు మన దారిని పడి వస్తారండి. ఎక్కడికి వస్తారండి వాళ్ళు? మన మందిరానికి రారు. యాకోబు దేవుని మందిరం. ఇది ఎవరి దేవుని మందిరం అండి? సురేంద్ర పాల్ కట్టించిన మందిరం కాదండి. ఎవరో సత్యబాబు బ్రదర్ చెప్తే పేరు పెట్టిన మందిరం కాదు ఇది. ఇది ఎవరి మందిరమో తెలుసా మీకు? యాకోబుకు దర్శనమిచ్చి అనాది కాలంలో మందిరము లేనప్పుడు అరణ్యములో దేవుడు చూపించాడు. ఇది దేవుని మందిరము, పరలోకపు గేట్ టు హెవెన్. వాట్ ఏ గ్లోరియస్ థింగ్. మందిరము అంటే చిన్న విషయాలు కాదండి. మందిరం అంటే 4 గోడలు, కొంతమంది మనుషులు కాదు. ఎంతో ప్రశస్తమైనటువంటి వారు, ద వెరీ ప్రెషియస్ పీపుల్ ఇన్ ది సైట్ ఆఫ్ గాడ్. ప్రపంచం మనల్ని గుర్తించినా గుర్తించకపోయినా దేవుడు ఏ విధంగా గుర్తిస్తున్నాడో తెలుసా? శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు తరతరములు మర్చిపోలేని ప్రజలుగా వీరిని చరిత్రలో చేసి పెట్టాడండి. యాకోబు పెద్ద సైంటిస్టా? లేకుంటే యాకోబు ఏమన్నా పెద్ద సర్జనా, సైంటిస్టా? ఏమీ కాదే, ఏమీ కాదు కదమ్మా. వాట్ ఏ గ్రేట్ గాడ్ ఈస్ కదా. రండి
తర్వాత వచనానికి మనం వస్తాం. 26వ అధ్యాయం 3వ వచనం వెంబడి వచనం మనం చదువుకుందాం. ప్రభువుని ఆరాధించడానికి ముందుగా అట్టివారు దేవుణ్ణి ఆరాధించాలి. ఎట్టివారండి? ఈ విధంగా ఈ విధంగా తమ హృదయాల్ని పరీక్ష చేసుకున్నటువంటి అట్టివారు కావాలని ఆయనకు ఎంతకాలం వేచి చూస్తున్నాడు ఆయన కదా. అందుకొరకే 24 ఒక ఆఖరి దినం. మనం గొప్పవారు మనకి కాదు, మనం తీసుకుంటున్న ఆహారము మనల్ని ఇంతవరకు జీవింప చేయలేదు. దట్ ఈస్ మినిమం. ఎంతోమంది లోకాన్ని విడిచిపోయారు. ప్రభువు నిన్ను నన్ను ఎందుకు విమోచించాడో తెలుసా? శాశ్వతంగా ఆయనతో పాటు ఉండాలని. ఎవరుంటారో తెలుసా ఆయనతో పాటు? దావీదులాగా చెప్పినటువంటి వారు ప్రభువుని నిరంతరం తమ హృదయాల్లో. ఒక ఆదివారం మాత్రమే కాదమ్మా, నాట్ ఇన్ ఎ లిమిటెడ్ అండ్ స్పెసిఫైడ్ టైమ్స్, 24 hours పరలోకంలో మనం చేసే పని అదే. దేవదూతల కంటే అత్యున్నత స్థానం కలిగినటువంటి వారు మనం. ఈ లోకంలో ఉండంగానే ఈ విషయాలన్నీ మనకు తెలుపబడుతూ ఉంటున్నాయి కదా. వాట్ ఏ వండర్ఫుల్ లైఫ్, క్రిస్టియన్ లైఫ్. దీనిలో ఉన్న అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం క్రైస్తవ జీవితంలో ఏమవుతా? ప్రభుని ఆరాధించడం అనేది ఒక క్రైస్తవుని యొక్క అత్యంత శ్రేష్టమైనటువంటి కార్యక్రమం. మనం ఇచ్చే డబ్బు కాదు, యథార్థమైన ఆరాధన. ఆకాశమును సింహాసనంగా కలిగిన దేవుడు, భూమిని పాదపీఠంగా కలిగినటువంటి దేవుడు కోరుకునేదేమో తెలుసా? ఇశ్రాయేలీయుల ఆరాధన పైన ఆయన అసలు అంతగా ప్రేమించినాడు. ఇశ్రాయేలీయుల్ని మాట తప్పిపోయారు ప్రియులారా. వాళ్ళ ఆజ్ఞల్ని విసర్జించిన వారుగా వెళ్ళిపోయారు కదా. దేవుని ధర్మశాస్త్రంను తృణీకరించి వేశారు. దేవుని ధర్మశాస్త్రం. గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం దయచేసి తీసి చదవండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడైన మనలను దత్తపుత్రులుగా చేసుకోవాలని. ధర్మశాస్త్రము అంటే ఇంగ్లీష్లో ఏమంటామో తెలుసా? లా ఆఫ్ గాడ్. ద లా ఆఫ్ గాడ్ ఈజ్ రీప్లేస్డ్ బై లవ్ ఆఫ్ గాడ్. దేవుని ధర్మశాస్త్రము ప్రస్తుతం దేంతో రీప్లేస్ చేయబడింది తెలుసమ్మా? దేవుని ప్రేమతో రీప్లేస్ చేయబడింది. ద లా ఆఫ్ గాడ్ ఈజ్ రీప్లేస్డ్ బై లవ్. ఇశ్రాయేలీయులకు ఉండేది దేవుని ధర్మశాస్త్రం, దేవుని చట్టం. అయితే నీకు నాకుండేది దేవుని ప్రేమ, మితిలేని ప్రేమ, ఎల్లలు లేని ప్రేమ. ఆ ప్రేమతో ఉచితంగా ఏమంటున్నాడమ్మా? యు ఆర్ మై చైల్డ్. నువ్వు నా కుమారుడు, నువ్వు నా కుమార్తె. ఎంత గొప్ప శ్రేష్టమైన దేవుడు అండి. చూడండి ఏమంటున్నాడో పేతురు రాసిన మొదటి పత్రిక. మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను పరిశీలించవచ్చు. ఏ రక్షణ గురించమ్మా? విచ్ ఈజ్ రీప్లేస్డ్ బై ది లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ చేత కలుగు గొప్ప. దీనికి మనం పాత్రలం కాదు, ఉచితంగా ఇవ్వబడింది, అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం, లోకాన్ని ప్రేమిస్తుంటున్నాం, లోకం శాశ్వతమైంది అనుకుంటున్నాం. కాదు, దేవుని ప్రేమ శాశ్వతమైనటువంటిది. ఏమండి రీసెర్చ్ చేస్తున్నారు, మనకు వచ్చే రోగాలపైన, హీనతలపైన ఏం చేస్తున్నారండి? చాలా గొప్పగా చెప్పుకుంటారు వాళ్ళని, శాస్త్రజ్ఞులు అని పిలుస్తాం. కానీ మనకు కలగబోయే శ్రమలను గురించి, దాని తర్వాత వచ్చే ఈ లోకంలో క్రైస్తవుడి కలగబోవు మహిమను గూర్చి మనము ఇప్పుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాం? మనం కాదు, ఏ శ్రమైనా నీ జీవితంలో కలిగితే ప్రభువుని బట్టి అమ్మ, దాని తర్వాత ఏముంటుందో తెలుసా? మహిమ ఉండి తీరుతుంది. సర్టన్లీ ద గ్లోరీ ఫాలోస్ ద ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్ ఇన్ అవర్ లైఫ్. మహిమ ఎవరి మహిమ అండి? మానవ మహిమ కాదది, దేవుని మహిమ. వీటిని ప్రత్యక్షంగా అనుభవించినటువంటి వాడు దావీదు ప్రియులారా. దావీదు తన జీవితంలో దేవుని మందిరాన్ని ప్రేమించినంతగా తన భార్యను ప్రేమించలేదు, తన పిల్లల్ని ప్రేమించలేదు, తన కుటుంబాన్ని కూడా. అట్లనే నేను ప్రేమించవద్దు అని నేను చెప్పడం లేదు, మనం ప్రేమించాల్సిందే. దానికి సబ్స్టిట్యూట్ ఏం లేదు, పక్కన చూడడానికి ఏం కూడా లేదు. అయితే దావీదు మహారాజులో ఉన్నటువంటి గుణాలని మనము ధ్యానం చేస్తుంటున్నాం. ప్రభువుకి మనం ఇచ్చే అత్యధికమైన శ్రేష్టమైన సాక్రిఫైస్ ఏమిరా అంటే ద లివింగ్ సాక్రిఫైస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వర్షిప్. సంపూర్ణంగా సజీవమైన యాగంగా మనం చేసే ఆరాధన ఏదిరా అంటే మనం ఆత్మతో సత్యంతో ప్రభువుకి చేసే
ఆరాధన ప్రతిరోజు చేస్తే ప్రభా, నువ్వు నన్ను ఈరోజు జీవింపచేసినందుకు, నువ్వు నన్ను ఈరోజు కృపనిచ్చినందుకు ప్రభా, నేను నీకు స్తుతి ఆరాధన చేయాలి. ఎవ్రీడే ఉదయకాలం లేచిన వెంటనే ఏం చెప్తామ్మా? నేనైతే ఫస్ట్ కళ్ళు తెరుస్తానే ఒక మాట అంటాను, లార్డ్ థ్యాంక్ యూ ఫర్ యాడింగ్ అనదర్ డే టు ద స్పాన్ ఆఫ్ మైండ్. ఆ మాట చెప్పే ఎప్పుడైనా మెలకువ రాని నేను నా మనసులో మాట నేను మీకు చెప్తున్నాను. ఏం చెప్తానంటే ఇంగ్లీష్లోనే చెప్తాను. ఏమంటాను? లార్డ్ థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యాడింగ్ అనదర్ డే టు ద స్పాన్ ఆఫ్ అవర్ లైఫ్. తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళు కూర్చొని ప్రార్థన చేసేటప్పుడు అంటాను, లార్డ్ థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యాడింగ్ అనదర్ డే టు ద స్పాన్ ఆఫ్ అవర్ లైఫ్. మాకు ఎవరిస్తారండి? మనము మాయా స్వరూపులం ఈ లోకంలో. మనం ఎవరో తెలుసా? వీఆర్ డిజపియరింగ్ ఇమేజెస్. ఇప్పుడు ఉన్నవాడు మరుసటి క్షణానికి అందుకే వాక్యం అంటుంది, రేపేమి సంభవించునో నిన్నటి వారమే. ఈ రెండిటి మధ్యలో మన జీవితం ఎంత చక్కగా ఉందంటే కదా. 121వ కీర్తన 6వ అధ్యాయం చదవండి. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి ఎండ దెబ్బ వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును. అందును బట్టి ఎంతవరకు వచ్చామండి మనము? టు ద లాస్ట్ డే ఆఫ్ ద ఇయర్. అప్పుడే సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు కదా. ఐ విష్ యూ ఆల్ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువులో మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. వి థ్యాంక్ గాడ్ ఫర్ ఎనేబులింగ్ us to get into another year. He has helped us to leap into the another year. ఇంకొక సంవత్సరంలోనికి మనము ఎగిరి గంతేసే వారిగా ప్రభు మనల్ని చేశాడు. ఎంత గొప్పవాడండి. తర్వాత ఆయన వాగ్దానాల గురించి తర్వాత మనము చూసుకుందాం. ప్రభు కోరుకునేది ఇదే. సంవత్సరాలు జరుగుతూ ఉంటే మనం ఆయన స్వరూప్యంలోనికి మార్చబడాలని ఆయన కోరిక. ప్రియులారా, నూతన వ్యక్తులుగా చేయబడాలని ఆయన కోరిక కదా. వాక్యం ఏమంటుందంటే, నిన్నటి వారమే, రేపేం సంభవిస్తుందో తెలియదు, బట్ వీఆర్ అండర్ ది వెరీ వెరీ కేర్ అండ్ కన్సర్న్ ఆఫ్ ద లివింగ్ అండ్ లవింగ్ గాడ్, ఆల్మైటీ గాడ్, సౌవరెన్ గాడ్. ఏమంటున్నాడండి ఆయన? యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం చదవండి. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారము నిత్యము నా ఎదుట ఉన్నాయి. ఈ విషయాలు, ఈ వాగ్దానాలు మన జీవితంలో లేకపోతే మనం ఎవరో తెలుసా? మనము నశించిపోయే గడ్డిని పోలినటువంటి వారము. అంతే. ఈ ఒక్క ధన్యతతో ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడమ్మా? జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఎందుకు జ్ఞాపకం మనం కూడా ఒకానొక దినాన దావీదు మహారాజులాగా ఏం చెప్పాలా? ప్రభువా, నన్ను పరీక్షించు ప్రభువా అని చెప్పాలి. 3వ వచనం మనం చూసుకున్నాం కదమ్మా. 3వ వచనం, నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యం అనుసరించి నడుచుకొనిచున్నాను, పనికి మాలైన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంగము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము. ఏమండి, సంవత్సరం అంతా ఎవరితో అయినా ఇటువంటి వారితో సాంగత్యం కలిగి ఉన్నామా? ఇటువంటి వారు బయటనేనా? సంఘంలో ఉండరా అండి? నాకు తెలిసి సంఘంలో 90% ఉంటారు. మళ్ళీ మీ సంఘం పరిస్థితి ఏమో నాకు తెలియదమ్మా. కొత్తగా ఏర్పడిన రేపు సంఘంలో రివర్స్లో ఉండొచ్చేమో. 90% పరిశుద్ధులు, 10% అదే కోరుకుంటాను నేను. మన సంఘము 100% నీతిమంతులతో నింపబడి ఉండాలి. ఎందుకంటే మనకున్న నిశ్చయిత ఏమో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు రక్తంలో నేను కడగబడిన వాణ్ణి అని చెప్తాం మనం. ఏదో ఒక దినాన దాన్నే మనం ఏమంటున్నామండి? తిరిగి జన్మించినా చెప్తున్నాం కదా. చెప్పామంటే దానికి నిదర్శనం, సాక్ష్యం ఏమో తెలుసా? నేను యేసుక్రీస్తు ప్రభువు వారి రక్తంలో కడగబడినటువంటి వాణ్ణి. ప్రియులారా, ఇప్పుడు నా జీవితం ఎట్లుండాలో తెలుసా? చూడండి, పనికి మాలైన వారితో సాంగత్యము ఉండకూడదు. 2వది, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంఘము నాకు అసహ్యము. ఇంకా ఏమంటున్నాడండి? భక్తిహీనులతో సాంగత్యము నేను చేయను. ప్రియులరా, వేషధారులు, తర్వాత దుష్టులు, భక్తిహీనులు ఎక్కడుంటారండి? లోకంలో ఉంటారు. అది సంఘము వారి ప్రస్థానము కాదు. అయితే ఇప్పుడు సంఘంలో కూడా నువ్వు దేన్నైనా ప్రభు యొక్క పరిశుద్ధతను, ప్రభు యొక్క గొప్పతనాన్ని నువ్వు ఆశించకుండా దేన్నైనా ఆశించినావంటే ఈ 4 కేటగిరీల్లో ఏదో కేటగిరీకి మనం చెందుతాము.
డోంట్ లవ్ ఎనీథింగ్ అపార్ట్ ఫ్రమ్ ద గ్రేట్ సాక్రిఫైస్ ఆఫ్ గాడ్ విచ్ హస్ బ్రాట్ యూ టు ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని మందిరానికి తీసుకొని వచ్చిన గొప్ప దేవుని సమర్పణను మర్చిపోయి నువ్వు మందిరంలో నివాసం చేస్తున్నావు ఇటువంటి వాటితో అంటే నువ్వు ఏమై ఉండాలో చూసుకోండి. ఏమై ఉంటావండి? ఒకటి, ఈ మాట మనమే చెప్పుకోవాలి. ఎందుకు చెప్పుకోవాలమ్మా? పరీక్షించుకోవాలి. కాబట్టి మనము పనికి మాలిన వాడు అంటే మందిరానికి వచ్చేవాడిని సంతోషిస్తామా బ్రదర్? సంతోషిస్తామమ్మా? నువ్వు ఆ మాట అనకూడదంటే దావీదు మహారాజులాగా ఏం చెప్పాలి? ప్రభువా, నా అంతరింద్రియములను నా హృదయమును, సచ్ ఏ పవర్ఫుల్ వర్డ్స్. ద వర్డ్స్ ఆర్ పవర్ఫుల్ దెన్ డైనమైట్. రాత్రి హృదయమును పగలగొట్టే మాటలు ఇవి. సుత్తి వంటి మాటలు ప్రియులరా. ఇక నుంచి చెబుతూ ఉంటే కఠినంగా అనిపిస్తాయేమో, కానీ ఇవి నాకు వర్తించినటువంటి మాటలు. మొట్టమొదటిగా, ప్రభువా నేను పనికి మాలిన వాడినా కాదు కదా ప్రభువా. నిన్ను ఆరాధించే వ్యక్తి, ఆత్మతో సత్యముతో ఆరాధించే వ్యక్తిని ఎవరైనా పనికి మాలిన వ్యక్తి అంటారమ్మా? అన్నారు కదా. చూడండి, దేవుని వాక్యం ఎంత సూటిగా మనతో మాట్లాడు. లోకంలో ఉంటారు ఇటువంటి వారు. వారు డబ్బున్నవారు కావచ్చు, చదువున్నవారు కావచ్చు, ఉన్నతమైనటువంటి ఆ ఉద్యోగము లేదా విద్యాభ్యాసము, ఉన్నత స్థాయి ఉన్నటువంటి వారు కావచ్చు, కానీ దేవుణ్ణి ఆరాధించేవారు అయితే కాదండి. దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో నింపబడినటువంటి వారు, వెరీ ప్రెషస్ పీపుల్. మనల్ని మనము పరీక్ష చేసుకుంటే ఇటువంటి లక్షణాలు మనకు కనపడిస్తాయండి. దేవుని వాక్యం అద్దము లాంటిది. మన నిజమైన యథార్థమైన ఆత్మీయ స్థితిని చూపించడానికి లోకంలో దైవ సేవకుడు లేడండి. ఇక్కడ సేవకుడు మన తప్పుల గురించి చెప్పడానికి కాదు ఉండేది. వాక్యాన్ని చెప్పేవాళ్ళు మన తప్పుల్ని ఎత్తి చూపించడానికి కాదు. మేము కూడా మీలాంటి వారమే. దావీదు కూడా మనలాంటి వాడే. అయితే దావీదు పరిపూర్ణమైనటువంటి ఆత్మీయ స్థితికి చేరుకున్నటువంటి వాడు. దేవుని వాక్యంలో ఉన్నది ఉన్నట్లుగా యోహాను సువార్తలో ప్రభు తన హృదయాన్ని చూపిస్తూ ఉంటున్నాడు సమరయ స్త్రీతో కదా. సమరయ స్త్రీ అంటుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పినా అని. చూస్తాం రండి, హీ నోస్ ఎవ్రీథింగ్. మనం ఏ విధంగా ఉన్నామో, మన ఆరాధన ఆత్మతో సత్యంతో కూడుకునిందో లేదో ప్రియులారా మనం చెప్పుకుంటున్నాం. దేవుని ఆశీర్వాదాలు నేను అనుభవించలేకపోతున్నానండి, నా కుటుంబ జీవితంలో లేవండి అంటే మనం ఆయన్ని యథార్థంగా ఆరాధించేవారము. ఎందుకంటే ప్రభు అంటాడు, అడుగుడి మీకు ఇవ్వబడును. దట్ ఈస్ ద ప్రిన్సిపల్, ద స్టాండర్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్. ఈ రోజు కాకుంటే ఆఫ్టర్ 1 year గాడ్ విల్ సర్టన్లీ గివ్. అదే నమ్మకంతోనే నేను మీకు చెప్పానండి, దేవుడు తప్పకుండా మందిరాన్ని మీరు అడిగి చూడండి. ఈ రోజు నుంచి దేనికైనా ఒక విషయం కొరకు ప్రభువు చేయకుంటే నన్ను అడగండి. మన యథార్థ జీవితం మెరుగుపరచబడుతూ ఉండాలి. ఆయన ఎంతైనా నమ్మతగిన దేవుడు అండి, నమ్మతగిన దేవుడు. పిల్లరా రండి, కిందికి వెళ్దాం. ఇటువంటి లక్షణాలు మనలో నూతన సంవత్సరంలో కనిపించకూడదు అని మనం పెట్టుకోవాలి. ఏ లక్షణాలు కనిపించకూడదండి? పనికి మాలిన వారితో నేను పొరపాటున సంఘములో ఎవరైనా అటువంటి వారు చేరి నిన్ను దేవుని సంఘము నుంచి, దేవుని పరిశుద్ధత నుంచి, దేవుడిచ్చిన సమాధానం నుంచి నిన్ను కలవరపెట్టే తలంపుల మాటలు ఎవరైనా మాట్లాడితే వాళ్ళని ఏమనుకోవాలండి మనము? చూడండి వారి జీవితం ఏ విధంగా ఉంటుందో ఒకసారి. అందుకే దావీదు మహారాజు పనికి మాలిన వాళ్ళతో నేను సాంగత్యము చేయను. అతని ఇంట్లోనే సొంత గృహంలో 2 పనికి మాలిన కొడుకులు ఉన్నారండి. ఒకడు అబ్షాలోము, ఇంకొకడు అమ్నోను. ఏమయ్యారో తెలుసా? వాళ్ళు మధ్యలో మరణించారు. మధ్యలో మరణించారు. రెండవ మాట అంటున్నాడు, వేషధారులతో నేను పొందు చేయను. వేషధారులతో, హిపోక్రైట్స్తో కూడా నేను కలిసి ఉండను. వారితో వచ్చే నష్టము అంతా ఇంత కాదు. నెక్స్ట్, దుష్టుల సంఘము కదా. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో ఏమంటాడండి? చెప్పున అన్నాడు. ఒక్క దుష్టులు ఉంటారా లేదమ్మా? ఎవరైనా దేవుని సంఘానికి, దేవుని వాక్యానికి, దైవ సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే వాళ్ళని ఏమనాలండి మనము? దుష్టుల. అవి లోకంలో ఉంటాయండి. రాజకీయ సంఘాలు, ఎత్తుకి పై ఎత్తు వేసే సంఘాలు ఎక్కడుంటాయండి? వారు లోకమిచ్చే సంతోషాన్ని, లోకమిచ్చే ఆ సుఖాలను, లోకమిచ్చే ఆ యొక్క ఐశ్వర్యాన్ని అనుభవించే వాళ్ళే. అవి తాత్కాలికమైనటువంటివి, ప్యూర్లీ టెంపరరీ. వాటితో ఏ రాజకీయ నాయకుడు కూడా ఆనందంగా ఉన్నాడు. అందుకే వాళ్ళ ఫ్లైట్ చూడండి ఎట్లుంటుందో. 5 సంవత్సరాల అధికారం అనుభవించినవాడు మిగతా 5 సంవత్సరాల నరకం ఇక్కడే అనుభవిస్తాడు, ఎక్కడో కాదు. అదే ప్రభు కొరకు యథార్థంగా జీవించే వ్యక్తి చూడండి, తన జీవితకాలం అంతా కూడా నిత్యానందము కలిగిన వాడై ప్రభువును ఆరాధిస్తూ ఉంటాడు. దావీదు మహారాజుకి అన్నీ ఉన్నాయండి. ఎస్ ఎవ్రీథింగ్. మహారాజు ఆయన కదా. 40 సంవత్సరాలు ఇశ్రాయేలుని పరిపాలించిన
చక్రవర్తి స్వర్ణయుగం ఆయన కాలంలో 3 పరిపాలించారు కదా. వారి తర్వాత మరలా 19 మంది ఇశ్రాయేలు రాజులు, తర్వాత 20 మంది యూదా రాజులు పరిపాలించారు. వీరందరూ కూడా అపనమ్మస్తులుగా మిగిలిపోతే దేవుడు వాళ్ళ రాజ్యాన్ని తీసి అన్యులకు అప్పగించాడండి. అప్పుడు మందిరం ఏమైందమ్మా? సమూలంగా పడద్రోయబడింది. మరలా మందిరం యొక్క ప్రాశస్త్యం అది కదా. మరలా జెరుబ్బాబెలు ఎవరు వస్తారండి? ఎజ్రా వస్తాడు. జెరుబ్బాబెలు రాజకీయ నాయకుడు, ఎజ్రా శాస్త్రి. అందరూ ఉంటారు దేవుని సంఘంలో. పలుకుబడి కలిగిన వారు ఉంటారు, శక్తిమంతులు ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఏం చేయాలంటే దేవుని మందిర క్షేమము కొరకు పనిచేయాలి. అది విత్ ఆల్ అవర్ టాలెంట్స్, విత్ ఆల్ అవర్ ఎనర్జీ, విత్ ఆల్ అవర్ పాపులారిటీ అండ్ విత్ ఆల్ అవర్ సోర్సెస్ we must bring blessing to the house of God. దేవుని మందిరానికి. ఎందుకంటే దేవుని మందిరము లేకుండా ఈ లోకంలో దేవుని ప్రేమను కానీ దేవుని మంచితనాన్ని కానీ మనం రుచించే ఇంకొక స్థలం భూమిపైన లేదు. వీళ్ళరా, అది దేవుని మందిరం. ఏ మందిరం అండి? యాకోబు దేవుని మందిరము. అందుకే ఈరోజు చూడండి, అది ఎక్కడున్నా కూడా యాకోబు. ఎంతమంది ఈరోజు రాత్రి దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటారండి. వాళ్ళందరూ ఎక్కడ గడుపుతున్నారో తెలుసా? యాకోబు దేవుని మందిరంలో కూర్చొని ఉన్నారు వాక్యానుసారంగా. యేసు ప్రభువునే స్తుతిస్తున్నాం. మన మందిరం ఒకటే కాదు. క్రిటిసిజం ఎప్పుడు కూడా వెరీ చీప్ యాక్టివిటీ. ఇతరులను మనం విమర్శించడము అనేది అత్యంత ఏమంటారో తెలుసా? క్రిటిసిజం ఈజ్ చీప్ అండ్ సినిసిజం ఈజ్ చీపర్ అంట. క్రిటిసిజం అంటే అంత చీప్ యాక్టివిటీ. అది మన జీవితంలో ఎప్పుడు ఉండకూడదమ్మా. ఎవరిని విమర్శించడానికి కాదు, ఆత్మ పరీక్ష చేసుకోవడానికి. రండి కిందికి మనము వెళ్దాం. నిర్దోషిని నా చేతులు కడుగుకుందును, యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణం చేదును, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను. దిస్ ఇస్ ద ప్లేస్. దేవుని మందిరము ఏమిటండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి ప్రదేశము. దేవుని యొక్క మందిరము ఆయన యొక్క ఆశ్చర్య కార్యములను తెలియచేసేటువంటి ప్రదేశం. గాడ్స్ గ్రేట్ థింగ్స్ బియాండ్ అవర్ అండర్స్టాండింగ్, బియాండ్ అవర్ ఎస్టిమేషన్. ఇలా ప్రార్థన చేస్తూ 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 ఉంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసమ్మా? మనకు శక్తికి మించినటువంటి కార్యాలను దావీదు జీవితంలో ఆయన అనుభవించాడు కనుక ఆయన అంటున్నాడు. ఏమంటున్నాడండి? నీ ఆశ్చర్య కార్యములను వివరించడం. బియాండ్ హిస్ పవర్, బియాండ్ హిస్ స్ట్రెంగ్త్. హీ ఎంజాయ్డ్ ద వండర్ఫుల్ థింగ్స్ ఆఫ్ గాడ్ ఇన్ హిస్ పర్సనల్ లైఫ్. అందుకే ఎక్కడ వివరిస్తాడంటే ఆయన, యెహోవా బలిపీఠము చుట్టూ. దెర్ ఈస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ చర్చ్. దావీదు మహారాజు అంటాడు, ప్రభా నీ మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే. ప్యాలెస్ లేదా ఆయనకు? ప్యాలెస్ ఉంది. వీళ్ళరా బంగ్లాలు లేవా? బంగ్లాలు ఉన్నాయి. కానీ మందిరము అనేది చాలా 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 ప్రశస్తమైనది. మందిరంలో మన ఆత్మీయ రూపు మారిపోతుందండి. మందిరంలో నీ ప్రయాణము పరలోకం వైపు ప్రయాణము ప్రారంభమవుతుంది. మందిరం లేకుండా నువ్వు ఇంట్లో కూర్చున్నావంటే సాతానుడు నిన్ను పట్టి ఏం చేస్తాడో తెలుసమ్మా? సౌలుకు పట్టిన గతి పడుతుందండి. అందుకే దావీదు మహారాజు ఇంత గొప్పగా మందిరాన్ని కొనియాడుతుంటున్నాడు. మందిరానికి రాకముందు ఏం చేస్తున్నాడండి? ఆయన పరీక్ష చేసుకుంటా ఉన్నాడు. మందిరానికి రాకముందు ఏం చేసుకుంటున్నాడమ్మా? పరీక్ష. చూడండి ప్రసంగి గ్రంథం, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే. ఎప్పుడు పరీక్షించుకోవాలంటమ్మా మనము? మందిరమునకు. దిస్ ఈజ్ ఎగ్జామినింగ్ టైం. మందిరం అంటే ఏదో 4 గోడలు, 4 మనుషులు కాదమ్మా. మందిరం అనేది చాలా ప్రశస్తమైనటువంటి ప్రదేశం. దావీదు మహారాజు మందిరానికి పోవడానికి ముందుగా ఏం చేస్తుంటున్నాడండి? ప్రభువా నన్ను పరీక్షించుము, నన్ను పరిశీలించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. ఎగ్జాక్ట్లీ వాట్స్ ఇట్ ఈస్ రిటన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, హీ ఈస్ పెర్ఫార్మింగ్ దట్ ఇన్ హిస్ లైఫ్. తన జీవితంలో పరీక్షించుకొని దేవుని యొక్క బలిపీఠము చుట్టూ ఆయన. ఇటువంటి వారిని ఏమంటామో తెలుసా? యథార్థమైన ఆరాధన చేసేటువంటి వారు, సత్యముతో ప్రభుని ఇటువంటి ఆరాధన కావాలని ఆయన కోరుకుంటున్నాడమ్మా. ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు. రండి కిందికి రండి, ఇంకా మనం చూస్తాం. యెహోవా నీ నివాస మందిరము, నీ తేజోమహిమ స్థలమును నేను ప్రేమించుచున్నాను. ప్రియులారా, ఈ లోకంలో
మనము ప్రేమించే ఒకే ఒక ప్రదేశం ఏమై ఉండాలమ్మా? దేవుని మందిరమై ఉండాలి. దీన్ని తప్ప నువ్వు ఏమి ప్రేమించినా వాక్యం ఏముంటుందో తెలుసా? అది లోకాన్ని ప్రేమించినట్లే. లోకములో ఉన్న వాటినైనాను ప్రేమించవద్దు. దావీదు మహారాజు మనకు చూపిస్తుంటున్నాడు దేన్ని ప్రేమించాలో. ఆయన మనకు, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను, పాపులతో నా ప్రాణమును చేర్చకము. చాలా హారిబుల్ థింగ్, పాపులతో ప్రాణము చేర్చబడితే. చూడండి లూకాసు వార్త ఇంకా ఎవరైనా అటువంటి స్థితిలో ఉంటే ఈ సాయంకాల సమయం దేవుడు ప్రేమతో నిన్ను పిలుస్తూ ఉంటున్నాడు. నిన్ను పాపి అని పిలవడం దేవునికి ఇష్టం లేదండి. గాడ్ నెవర్ వాంట్స్ టు కాల్ యూ యాజ్ ఎ సిన్నర్. పాపి అని పిలవడం దేవునికి ఇష్టం లేదు. మందిరానికి వచ్చే నిన్ను పరిశుద్ధుడు, పవిత్రురాలు అని పిలవాలని ప్రభు ఆశపడుతూ ఉంటున్నాడు. ఎందుకో తెలుసా? పాపులుండే ప్రదేశము వేరే ఉంటుందండి. ఎవరున్నారో చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయం 23వ వచనం దయచేసి చదవండి. 23. అప్పుడు అతడు తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని చెప్పి కేకలు వేసి చెప్తున్నాడంట. ఎవడండి ఇతను? భూలోకంలో ధనవంతుడే, భూలోకంలో ఆయన గొప్పవాడే, భూలోకంలో సర్వసుఖాన్ని అనుభవించిన వాడే. అయితే అతను ఎవరో తెలుసా? పాపి. ఎవరంటే ఈయన పాపి. పాపి యొక్క స్థానం ఎక్కడండి? నిత్య నరకాగ్ని. ప్రియులారా, నిత్య నరకాగ్ని. ప్రియులారా, పాపులు ప్రభువుని ఆరాధించలేరు. నువ్వు ఆయన ఆరాధిస్తున్నావు అంటే దానికి రుజువేమో తెలుసా? యువర్ ప్లేస్ ఈజ్ రిజర్వ్డ్ ఇన్ హెవెన్. పరలోకంలో నీకొక స్థానం ఉంది. అక్కడికి పోయిన తర్వాత మనము ఆ రెండవ సెషన్లో మనం దాన్ని చూసుకున్నామండి. శ్రేష్టమైనటువంటి విషయాలు. అందుకే దావీదు మహారాజు ఏమంటున్నాడు తెలుసా? తన భవిష్యత్తుని, పరలోకంలో తన స్థానాన్ని చూసుకుంటున్నాడు. ప్రభువా, నేను పాపులతో సాంగత్యము చేయను. ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ సిన్నర్స్. కదా, పాపులతో సాంగత్యం చేస్తే వాడు ఎక్కడికి తీసుకువెళ్తాడండి? వాడు నరకానికి పోతాడు, మనల్ని కూడా నరకానికి. అయితే ఈ లోకంలో ప్రభువుని ఆరాధించాలి పరిశుద్ధులండి. పరిశుద్ధులు అనే వాక్యము బాగా సెలవుతుంది. పాపులతో నా ప్రాణమును చేర్చకము, నరహంతకులతో నా జీవమును చేర్చకము. నరహంతకుల యొక్క దుస్థితి బహుఘోరమైనటువంటిది. చూడండి ఆదికాండం 6వ అధ్యాయంలో మొట్టమొదటి నరహంతకుని మనం ఇక్కడ చూస్తాం కదండి. చదవండి. ఆదికాండము చదవండి. 4వ అధ్యాయం చదవండి కదా. 4వ అధ్యాయం 9వ వచనం చదవండి. 9వ. ఎంతగా శపించబడిన వాడంటే ఇక్కడ చూడండి 13వ వచనంలో అంటాడు, అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను అన్బేరబుల్, ఇంటాలరబుల్, ఇన్ఎస్టిమబుల్, ఇమ్మెషరబుల్. ఒక పాపి యొక్క దోష శిక్ష ఎంత గొప్పదండి. ఒక పాపిగా నువ్వు మిగిలిపోతే, క్రీస్తుపూర్వ రక్తంలో కడగబడిన వ్యక్తిగా నువ్వు ఉండిపోతే, పిల్లల నీ దోష శిక్ష ఇవి చాలా లైట్గా తీసుకుంటారు. ఒకానొక దినాన అనుభవించేటప్పుడు వారి ఏడుపుని మనం ఎంతని చెప్పలేమండి. దావీదు మహారాజు వీటన్నిటిని తప్పించుకోవాలంటే ఏమంటున్నాడో తెలుసా? యథార్థవంతుడైన ఆరాధించే వ్యక్తిగా నువ్వు ఉంటే నీ యొక్క పరిశుద్ధ జీవితం యొక్క స్టాండర్డ్ను చూపిస్తుంది. ఇట్ షోస్ ది స్టాండర్డ్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. మన ఆరాధన దేన్ని చూపిస్తుంది బ్రదర్? మన యొక్క స్పిరిచువల్ స్టాండర్డ్ని చూపిస్తుందమ్మా. స్పిరిచువల్ స్టాండర్డ్ని. ఊరికే పెదవులతో చేసే ఆరాధన కాదు ఇది. అందుకే బక్సింగ్ క్రమంలో చాలా చక్కగా ఉంటుంది. ఒక ఆరాధన, ఒక బల్ల వర్తమానం. ఖచ్చితంగా ఆరాధన అంటే ఆరాధన వర్తమానమే వినిపించబడుతుంది మనకు అక్కడ. ఓన్లీ ది మెసేజ్ ఆఫ్ వర్షిప్. మనం ఎందుకు ప్రభువును ఆరాధించాలి, ఏ విధంగా ప్రభువును ఆరాధించాలి. ప్రియులారా, ఒకప్పుడు దావీదులో ఈ గుణగణాలు ఉన్నాయి. అర్థమైందా? దావీదు ఒకప్పుడు పాపే, ఒకప్పుడు పడిపోయినటువంటి వాడే. అయితే తన జీవితాన్ని వాక్యపు వెలుగులో పరీక్షించుకున్నటువంటి వాడు. మందిరమునకు పోవునప్పుడు అంతా కూడా ఏం చేసే వ్యక్తి అండి? తన జీవితాన్ని మనం పరీక్షించుకుంటున్నాము. మందిరానికి వచ్చేటప్పుడు అంతా ఏ బలహీనత ఉన్నా నువ్వు తీసి పెట్టేసుకుంటే నువ్వు ఆత్మలో పరిపూర్ణునిగా చేయబడతావు.
పిల్లలు అందుకొరకే దేవుడు మనల్ని 24వ సంవత్సరం దాటించి ఎప్పుడు ఎవరికి పెట్టాడమ్మా? ఎంత సంతోషం అండి. నిన్నటి వారం రేపు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. అయితే ఆయన కన్సర్న్ చూడండి, పగలు ఎండ దెబ్బ కానీ రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా ఎంత చక్కగా ఆయన కాపాడుతున్నాడమ్మా కదా. ఏ రోజు రాజుని ఏం చెప్పారండి, ఇప్పుడు యుద్ధాలు చేస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద బాంబులు తయారు చేసి పెట్టుకుంటారు, బ్రహ్మోస్ అని అవన్నీ ఇవన్నీ కదా. పెద్ద పెద్ద బాంబులు ఏమండి, స్టెల్త్ కంటైనర్స్, రాకెట్స్ తీసుకుపోయేవి. కానీ రాజును చంపడానికి దేవుడు ప్రయోగించిన బాంబు ఏమిటండి? చిన్న సూక్ష్మజీవులు, పురుగులు పడి మొత్తగా. దేవుని కార్యాలు నిజమైన దేవుడు అండి, మనతో ఉండే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, అనుదినము మనల్ని నడిపించే దేవుడు. ఆయన పేరే ఏమండి? మనం చూసుకుంటాం నిర్గమాకాండంలో. ఎవరండి? ఆయన పేరే ఉన్నవాడు కదా. మత్తయి సువార్తలో మనం చూస్తాం, ప్రవ్వా 39 సంవత్సరాల నుంచి పడి ఉన్న రోగి, ప్రవ్వా నన్ను దూత వచ్చి కదిలించినప్పుడు నన్ను దింపటానికి నాకు ఎవడునూ లేడు ప్రవ్వా అంటే, ప్రభు ఏమంటాడమ్మా? నేను ఉన్నవాడనయ్యా. 39 సంవత్సరాలు కాకుంటే 50 సంవత్సరాలు కానీలే, నేను నిన్ను స్వస్థపరచడానికి ఉన్నవాడను, నిన్ను బ్రతికించడానికి నేను ఉన్నవాడను. నా పేరు అదే. ద గాడ్ ఈజ్ అన్ అవైలబుల్ గాడ్. పరిశుద్ధంగా చేసే దేవుడు, మనల్ని ఆత్మీయులుగా చేసే దేవుడు, యోగ్యులుగా చేసే దేవుడు. అందుకే సంవత్సరం వెంబడి సంవత్సరం మనల్ని నూతన పరిస్థాయిని ముందుకు తీసుకొని వెళ్తున్నాడు. దావీదు మహారాజు మందిరం నాకు పోయినప్పుడల్లా తన హృదయాన్ని పరీక్ష చేసుకునేవాడమ్మా. పరీక్ష చేసుకొని ప్రభుని ఆరాధించేవాడు. నరహంతకులతో నా జీవమును చేర్చకము, వారి చేతిలో దుష్కార్యములు కలవు, వారి కుడి చెయ్యి లంచములతో నిండి ఉన్నది. మరలా అంటున్నాడు, నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము, సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను, సమాజములలో యెహోవాను స్తుతించదను. ఇది యోగ్యత. ఆఖరి మాటలు అంటున్నాడు ప్రభా, సమాజములలో. ఒక త్రాగుబోతు వచ్చి ఇక్కడ ప్రభుని ఆరాధించినాడు అనుకోండి, మనం ఏం చేస్తామంటే ఖచ్చితంగా వాని వైపు చూస్తాం. అందరికి కనిపిస్తుంది. చూస్తారా లేదండి? మన జీవితం అందరికీ తెలుసు కదమ్మా. మనం ఏ జీవితంలో ఉన్నామో, మనం లంచగొండిలా, మనము అపవిత్రులమా, మనము ప్రభు ఎదుట యథార్థవంతులు, మన జీవితం తెలుసు కదా. అందుకే దావీదు మహారాజు ఇవన్నీ చెప్పిన తర్వాత ప్రభు దగ్గర అంటున్నాడు, సమాజములలో నేను యెహోవాను. ఈజ్ ద హైయెస్ట్ క్వాలిఫికేషన్ అండి. అన్నిటికంటే అత్యుత్తమమైనటువంటి క్వాలిఫికేషన్ ఏమంటే మందిరంలో ప్రభువుని ఆరాధించడం. అప్పుడు ఇతరులకు మన పరిశుద్ధత, మన ఆత్మీయత స్టాండర్డ్ ఏమో తెలిసిపోయి. ఇప్పుడు మనకు దావీదు స్టాండర్డ్ ఏమో వాక్యం తెలియజేసింది. క్రిస్టల్ క్లియర్ ద డిస్ప్లే ఆఫ్ డేవిడ్స్ స్పిరిచువల్ స్టాండర్డ్. క్రిస్టల్ క్లియర్. దావీదులో ఇది చదివిన తర్వాత దావీదులో ఇంకా ఏ పాపము కూడా లేదని మనం సర్టిఫికెట్ ఇవ్వచ్చు. అమ్మా, ఇటువంటి ఆరాధన మనకుందా? ఇటువంటి ఆరాధన ఏమంటామో తెలుసా? రండి ఆ మాట చదువుకొని మనం ప్రభుని ఆరాధిస్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయం. తన్ను ఆరాధించువారు యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించగలము. అది ఇప్పుడే వచ్చి ఉన్నది. నన్ను ఆరాధించువారు, తన్ను ఆరాధించువారు అట్టివారు కావాలనని తండ్రి. ఎప్పుడమ్మా సమయము? ఇన్ ద బిగినింగ్ అవర్స్ ఆఫ్ 2025. ఇఫ్ ఎనీబడి ఈజ్ నాట్ ఇన్ ద స్టాండర్డ్స్ ఇన్ ద పాస్ట్ ఇయర్, ఒకవేళ గతించిన సంవత్సరంలో ఎవరైనా ఈ స్థితిలో లేకుండా ఉంటే, నూతన సంవత్సరంలో ఈ స్థితితో ప్రభువులో మనం ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించాలని ప్రభువు హృదయపూర్వకంగా కోరుకుంటున్నాడు. ఆయన మన క్షేమాన్ని కోరుకునే రాజు. ఆయన మనల్ని ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళేవాడు. 2025 సంవత్సరాన్ని మన జీవితంలో నూతన సంపూర్ణమైన ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపబడిన సంవత్సరంగా చేయడానికి ఆయన సామర్థ్యం కలిగినటువంటి వాడు. మన జీవితాన్ని అంతటినీ మార్చివేసి నూతన వ్యక్తులుగా మన కుటుంబంలో ప్రతి వ్యక్తిని చేయడానికి ఆయన సామర్థ్యము కలిగినటువంటి వాడు. ప్రియులారా, అటువంటి దేవుణ్ణి హృదయమారా దావీదు మహారాజు ఆరాధిస్తున్నాడు. ఇటువంటి యోగ్యత మనకి 24లో లేకపోతే, ప్రభా ఈ 25లో కీర్తన గ్రంథం 26వ అధ్యాయంలో మిమ్మల్ని ఆరాధించే యోగ్యత మాకు దయచేయి ప్రభు అంటే, ప్రభు తప్పకుండా అడుగు వాటికన్నా, ఊహించు వాటికన్నా
అత్యధికంగా దయచేసి అటువంటి ఆరాధన ప్రభు మన ద్వారా ఇప్పుడు పొందుకొనుగాక.